విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుపై డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ ఈ రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను ప్రజలకు మీడియాకు స్పష్టంగా తెలియజేయడమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, యువత భవిష్యత్తు అనే లక్ష్యాలతోనే ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీకి అనుగుణంగా రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాలతో పోటీ పడేలా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రాంతాన్ని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేని కొందరు ప్రతిపక్ష నేతలు కావాలని లేనిపోని అపోహలు సృష్టిస్తూ అభివృద్ధికి అడ్డంకులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఉద్యోగ హామీలను వక్రీకరించి ప్రజలను తప్పుదారి పట్టించడం సరైంది కాదని హితవు పలికారు. ఎంఎస్ఎంఈ పార్క్ చేయాలనేది గత గవర్నమెంట్లో జరిగిన జీవో అయినా సరే మేము అభివృద్ధికి ఆటంకం కాదు కాబట్టి యువతకి కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలకు మేలు జరుగుతుందంటే మేము ఎలాంటి ఆటంకాలు సృష్టించాము అనడానికి ఇది ఒకటే ఉదాహరణ. ఎందుకంటే ఈ జీవో వచ్చింది గత గవర్నమెంట్ సమయంలో అయినా సరే జీవో వచ్చిన తర్వాత కూడా మేము దీన్ని ఆపేయాలనో, ఆ గవర్నమెంట్ తీసుకొచ్చింది కాబట్టి ఇక్కడ అభివృద్ధి చెందకుండా అడ్డుపడాలనో ఎలాంటి దురుద్దేశం మాకు లేదు. మేమల్లా కోరుకుంటున్నది కరెక్ట్. ఆ గవర్నమెంట్ టైంలో ఎంఎస్ఎంఈ పార్క్ కన్వర్ట్ చేశారు, జీవో వచ్చింది. దాని తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందేలా చేయాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. అలా కాకుండా కొంతమంది ఆ టైంలో కూడా గవర్నమెంట్లో ఉన్నోళ్ళు ఈరోజు ఏవో ఒకటి, ఇప్పుడు ఆ టైంలో ఏమి దగ్గరున్నది వాళ్ళే, ఆ టైంలో జీవో రిలీజ్ అయినప్పుడు గవర్నమెంట్లో ఉన్నది వాళ్ళే, ఆ టైంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పరిస్థితులని గవర్నమెంట్కి వివరించింది వాళ్ళే. కానీ ఇప్పుడు మాత్రం దీంట్లో ఏవో ఒక లేనిపోయిన అపోహలు సృష్టించి ప్రజల మధ్య అగాధాలు సృష్టించి వాళ్ళని ఏదో ఒకలాగా మభ్య పెట్టి మీకు ఏదో వస్తుందని చూపించి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనేది మా భావన. మేము స్థానిక ప్రజాప్రతినిధులుగా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కోల లలిత్ కుమార్ గారు కానీ లేదా ఎంపీ శ్రీభర్త గారు కానీ మేమందరం ఒకటే. ఒకవేళ ఎవరైనా నిజంగా అర్హులైన అభ్యర్థులకి మీకు R&R ప్యాకేజ్ కానీ లేదా కాంపెన్సేషన్ కానీ లేదా ఇంకొకటి కానీ మీకు అందకపోతే మీ ఎలిజిబిలిటీ ఉందా లేదా అన్నది డిక్లేర్ చేయవలసింది రెవెన్యూ వ్యవస్థ. మీరు MRO ఆఫీస్ని సంప్రదించండి లేదా కలెక్టర్ ఆఫీస్ని సంప్రదించండి. అందుకు అనుగుణంగా ఇంతకు ముందు కూడా ఇక్కడ స్థానికంగా కూడా ప్రజల యొక్క అంటే ఎక్కువ మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని MRO గారిని ఇక్కడికి పంపించి వినతులు తీసుకొని వాటన్నిటిని ఏది ఎలిజిబిలిటీ ఉంది లేదనేది క్లియర్ చేయడం కూడా జరిగింది. ఒకవేళ విశాఖపట్నం ప్రాంతంలో ఐటీ మరియు ఐటీయేతర సర్వీసులు ఏవైతే ఉన్నాయో దాంట్లో గూగుల్, అదానీ మరియు కన్సల్టింగ్ సర్వీసెస్కి వచ్చినప్పటికీ TCS కానీ కాగ్నిజెంట్ సర్వీసెస్ కానీ లేదా మిగిలిన కంపెనీలన్నీ కూడా విశాఖపట్నం ప్రాంతంలో వాళ్ళ ఆఫీసులు ఓపెన్ చేసి ఈ సంవత్సరం ఎండింగ్కే TCS ఆల్రెడీ ఇప్పటికే ఆపరేషన్ స్టార్ట్ చేసింది. కాగ్నిజెంట్ కూడా వచ్చే నెలలో కూడా ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తుంది. సో ఆ విధంగా విశాఖపట్నంకి మరియు పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాల ఉపాధి అవకాశాల కల్పన కోసం ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు. కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేని ప్రతిపక్షాలు ఏదో ఒక రకంగా గోల చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడితే మరలా మేము ఒకవేళ 20 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పి ఎన్నికల ముందు చెప్పాం. దానికి అనుగుణంగా మేము కష్టపడుతున్నాం. వీళ్ళు ఆటంకాలు సృష్టించి అవరోధాలు సృష్టించి అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటే రేపు పొద్దున్న వీళ్ళు కామెంట్ చేయాలన్న దురుద్దేశం తప్పితే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నది ప్రతిపక్షాలకి ఏమాత్రం లేదు. 164 సీట్లతో ఉన్న ప్రభుత్వం ఈరోజు 11 సీట్లకు వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా పరిపాలించారో వాళ్ళకి అర్థం చేసుకోవాలి. ఇప్పటికి కూడా 155 సీట్ల నుంచి 151 నుంచి 11కి. సో
అలాంటి పరిస్థితుల్లో మరలా మీరు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మంచి జరిగేటట్టు చేయకపోతే ఈ 11లోంచి కూడా ఏదో ఒక నెంబర్ తీసేస్తారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రజల పక్షాన నిలబడండి. ఒకవేళ మీ దగ్గర ఏదైనా సూచనలు సలహాలు ఉంటే ఖచ్చితంగా లోకేష్ అన్న గారు అంతకుముందు కూడా చెప్పారు, ఎవరు తీసుకొచ్చారనేది కాదు, అంతిమంగా ప్రజలకు మేలు జరగడమే, యువతకు మేలు జరగడమే ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీ దగ్గర ఉంటే సూచనలు సలహాలు ఉంటే కూడా ఖచ్చితంగా మా ముందుకు తీసుకురండి. మేము అవి మంచివైతే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసి ఆ క్రెడిట్ కూడా మీకే ఇస్తాం అని ఇంతకుముందు కూడా చెప్పారు. సో దాంట్లో భాగంగా ఎస్కోట్కి విశాఖపట్నానికి కోతవట్టి దూరంలో ఉన్న ఎస్కోట్లో కూడా ఈ జిందాల్ అనే కంపెనీ దగ్గర ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకొచ్చి రకరకాల టాయ్ క్లస్టర్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అని, లేకపోతే రకరకాల ఎలక్ట్రానిక్ క్లస్టర్ అని రకరకాల క్లస్టర్స్ పెట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేయాలనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగంగా ఏంటంటే చాలా రోజులుగా ఎస్కోట్ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులను మీడియాకి మా తరఫు నుంచి అప్డేట్ చేయాలన్నదే ప్రధాన ఉద్దేశం. ఇంతకుముందు కూడా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ప్రధాన ఉద్దేశంతో పనిచేస్తుంది. ఆ రోజు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా నారా లోకేష్ గారు కానీ ఎన్నికలకు ముందు ఏదైతే ప్రామిస్ 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలి, రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లాంటి ప్రాంతాలు ఐటీ రంగంలో కానీ లేదా మ్యానుఫ్యాక్చర్ రంగంలో కానీ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. అదే విధంతో రాష్ట్రం విడిపోయిన తర్వాత మరలా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని కూడా పక్క రాష్ట్రాలకి పోటీగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించాలి అన్నది ఎన్డీఏ కూటమి తాలూకా ప్రధాన కర్తవ్యం. బట్టి ఈ యొక్క భూమి జిందాల్ కానీ తీసుకున్నారు. అయితే నేనేమంటున్నానంటే జిందాల్ అని ఫ్యాక్టరీ పెట్టలేదు కాబట్టి ఇది వేరే ఫ్యాక్టరీకి ఇస్తున్నారు కాబట్టి ఆ ఫ్యాక్టరీలోని ఈ ప్రాంత వాసులకి ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తారు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంది సార్ అన్నారు 30,000 పైన ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. కాబట్టి నేను చెప్పవలసింది ఏంటంటే ఎలాగ ఫ్యాక్టరీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి, అర్హులైన వారికి ఒక చీపర్ పని మొదలుకొని పై చదువుల వరకు ఇప్పించవలసిందిగా అనేదే నా డిమాండ్. ఫ్యాక్టరీ లేని పక్షంలోని భూములు సార్ ఇందాక మాట్లాడారు, ఫ్యాక్టరీ లేని పక్షంలోని భూములైనా రైతులకి ఇవ్వమని చెప్పాను. అది నేనే మాట్లాడాను మన మీడియాకి. ఆ ఫ్యాక్టరీ పెట్టబోయి సార్ నేను మనవి ఏంటంటే ఒక ఫ్యాక్టరీ పెట్టపోయి లేకపోతే ఖాళీగా భూములు ఉంటే ఉపాధి ఏమీ లేదు కాబట్టి రైతులకైనా ఇవ్వండి, లేకపోతే ఫ్యాక్టరీ అయినా పెట్టండి అనే ఉద్దేశంతో మాట్లాడాను. నేను మాటల్లో ఒకవేళ ఏమైనా తప్పులుంటే మన్నించండి. లేని పక్షంలోని దాన్ని నేను సార్కి నేను డిమాండ్ చేయట్లేదు, కానీ కంపల్సరీగా ఈ ప్రాంత ప్రజలకి ఏదైతే నా గ్రామం నుంచి కొన్ని సమస్యలు తీసుకొచ్చాను, సమస్యల మీద మాట్లాడదాం అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చేసరికి వేరుగా ఉంది కాబట్టి యువతకి ఉద్యోగాలు ఇవ్వాలనేది మాత్రం నా కోరిక. అలాగే మా గ్రామం నుంచి కిలువని కళాలకు చెందినటువంటి కిలు కొండయ్య వాళ్ళ భూమి